రేషన్ వాహనాలు ఉన్నాయి కదా, వాటిని క్యాన్సిల్ చేశారనమాట. మళ్ళీ క్యూలో నిల్చుంటున్నారు ప్రజలు. ఎట్లా చూడండి, ఇంటి దగ్గరికి పరిపాలన వచ్చినప్పుడు అది క్యాన్సిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి, నేను ఇంతకుముందే చెప్పినా కదా, జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు పెన్షన్ కానీ స్కూల్ బుక్స్ కానీ మంచిగా ఇంటికే తీసుకెళ్ళి ఇచ్చేవారు, రేషన్ కూడా ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళిచ్చారు. సో ఏదేమైనప్పటికీ ఇంటికి వెళ్ళి తీసుకెళ్తేనే బాగుంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల దగ్గరికే పరిపాలన ఇచ్చినప్పుడే ప్రభుత్వాలకు చిత్తశుద్ధున్నట్టు. ప్రజలను దింపించుకొని గోసపెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. వాలంటీర్లు కూడా 10,000 ఇస్తా అని చెప్పి వాళ్ళ జాబ్లు పీకేస్తారు. అది ఎట్లా చూస్తారు? ఏదన్నా అంటే పూర్తి స్థాయిగా వీకేలే అనుకుంటా, నాకున్న సమాచారం అయితే కొంతమందిని తీసేశారు. సో ఏదేమైనప్పటికీ వాలంటీర్స్ ఉంటేనే మంచిది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు కొంతవరకు గ్రామాలలో అంటే రెంట్ కానీ ఇప్పుడు కరెంట్ బిల్ కానీ కట్టుకుంటే అవసరం లేదు కదా. హైదరాబాద్కి వస్తే ఏమవుతుందంటే రూమ్ రెంటే 15,000 20,000 ఉంది. రూమ్ రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలి, గ్యాస్ బిల్ కట్టుకోవాలి, మళ్ళీ ఇంకా ఇతర సామాన్లు కొనుక్కోవాలి. చాలా ఇబ్బందులు పడుతుంటే ఉన్నూర్లలో 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా సంతోషమే. తప్పకుండా అలాంటి వాళ్ళని తీసేయద్దు. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినందుకు జగన్ గారు కూడా చాలా మంచిగానే చేశారు. కానీ నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి చేశారు, కానీ అంటే డెవలప్మెంట్ విషయంలో చాలా వెనుకబడిపోయారు. కరోనా వచ్చింది కాబట్టి మేము అవునండి, నేను ఏమంటున్నా, అది కరోనా వచ్చిందా, అది లేకుంటే వాళ్ళ మంత్రుల వైఫల్యమా, లేకుంటే వాళ్ళ నిర్లక్ష్యమా? ఇప్పుడు పోలవరాన్ని కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే అమ్మడి రాంబాబు గారు పోలవరం అసలు ఇది ఏంటో నాకు అర్థమే అయితే లేదు అంటుండు. అంటే వాళ్ళ మంత్రులే వాళ్ళు సరే అర్థం కాకున్నా కూడా పెద్ద పెద్ద జపాన్ కానీ పెద్ద పెద్ద దేశాల నిపుణులను పిలిచి చర్చించాలి. ఇప్పుడు లేకుంటే మళ్ళీ వీళ్ళు ఏమవుతుందంటే అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు అమ్మని తిట్టడం, నాన్నని తిట్టడం, భార్యలను తిట్టడం, ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంటుంది. పెద్ద పెద్ద అంటే టెక్నాలజీ ఉన్న దేశాలను పిలిపించుకొని చర్చించుకొని ఆ ప్రాజెక్ట్ని ఎలా కంప్లీట్ చేయాలనే చిత్తశుద్ధి వాళ్ళలో లేదని ప్రజలకు అర్థమైంది.